జై శ్రీమన్నారాయణ. ద్రౌపదీదేవి సత్యభామాదేవికి భర్తను వశపరుచుకునేటటువంటి కొన్ని సూత్రాలను చెప్తుంది. అందులో ఒక సూత్రాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎప్పుడు కూడా భర్త భార్యను నమ్మి ఏవో కొన్ని విషయాలు చెప్తాడు, అలాగే భార్య కూడా భర్తను నమ్మి కొన్ని విషయాలు చెప్తుంది. వాళ్ళు ఏకాంతంలో మాట్లాడుకునేటప్పుడు. అంటే శృంగార పరమైనవి ఏం కాదండి, మామూలు మాటలు కూడా అవి ఎప్పుడూ కూడా తీసుకువెళ్ళి బయట వాళ్ళకి చెప్పకూడదు. భర్త పుట్టింటి విషయమో, లేకపోతే ఫ్రెండ్స్ విషయమో, భార్య తన పుట్టింటి విషయమో, ఫ్రెండ్స్ విషయమో, అట్లాంటి విషయాలు పొరపాటును కూడా బయట వాళ్ళ దగ్గరికి తీసుకుపోవద్దు, చెప్పొద్దు. ఒకవేళ చెప్పాల్సి వస్తే భార్య అయినా కానీ భర్త అయినా కానీ, మొన్న మీరు ఒక విషయం చెప్పారు కదా, నేను వీళ్ళకు చెప్పాలనుకుంటున్నాను, చెప్పొచ్చా అని అడిగి ఒక మాట అడిగి చెప్పండి. లేకపోతే ఒక చిన్న సందు దొరికిన ఆ సందులోంచి మీ దాంపత్య జీవితంలోకి దూరేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ద్రౌపదీదేవి చెప్పింది. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆ తల్లి ప్రాక్టికల్గా చేసి చూపించింది. ఒక భర్త దగ్గర ఏం మాట్లాడిందో ఇంకొక భర్త దగ్గర